సార్ వెనక్కి వచ్చేస్తే పెద్ద ఫ్రేమ్ అన్న ఒక్క నిమిషం సార్ అక్కడ కొంచెం వెనక్కి మాత్రం నేషనల్ హైవే ఇన్ఫ్రా దాని కింద గవర్నమెంట్ ఏజెన్సీలే దాన్ని ఆల్మోస్ట్ హైవే రోడ్డు లైట్నింగ్ని తర్వాత సేఫ్టీ మెజర్స్ను ఏదైనా ఇన్సిడెంట్ మేనేజర్ని అందరినీ యాడ్ చేయడం జరిగింది. వాళ్ళు పర్మనెంట్గా ఏదైనా హైవే మీద జరిగితే కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళలో మామూలుగా ఇంతకుముందు కార్పొరేట్ సంస్థ ఉండేది సిఎస్ఆర్ని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ. వాళ్ళ మనీలో కొంచెం భాగము సోషల్ సర్వీస్కి ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఎన్ఎస్ఐటి నేషనల్ హైవే ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఈ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు ఈ రోడ్డుతో అనుసంధానమైన కానిస్టేబుల్స్కు వాళ్లకు ఏదైతే అవసరం ఉంటుందో రోడ్డు వీటికి, అంటే ముఖ్యంగా నైట్ టైం రేడియం జెక్కిన్, లైటింగ్ స్టిక్స్, అలాగే డ్రంక్ అండ్ స్ట్రెస్ బ్రీత్ అనలైజర్స్, అలాగే 3 బ్రీత్ అనలైజర్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ లైటింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రేడియం జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీ కూడా ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు చెప్పాల్సింది ఏమంటే ఇప్పటివరకు మనకు హైవే వాళ్ళు ఎవరు పెద్ద ఐడియా ఉండేది కాదు. ఈ మిస్టర్ చైతన్య ప్లాజా మేనేజరు, అతను ఆ మొత్తం మనకు నలగాంపల్లి నుంచి మన నగిగిరి దాకా రోడ్స్ మీద ఏమున్నా ఏ ఇష్యూస్ అయినా కానీ తను ఓవరాల్గా చూసుకుంటాడు. అట్లాగే గిరి అనేది ఇన్సిడెంట్ మేనేజర్ గిరిబాబు. ఆయన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కానీ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అక్కడికి వచ్చి అక్కడ చూసుకుంటారు. ఆల్మోస్ట్ మనకు చాలామందికి ఎవరితో కాంటాక్ట్ కాల్లో కూడా కమ్యూనికేషన్ ఉండకోకుండా ఉంటుంది. సో వన్స్ ఫర్ ఆల్ ఏమన్నా స్మాల్ ఇష్యూస్ కూడా మీ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రవి సేఫ్టీ మేనేజరు, ఆ రోడ్డుకు సంబంధించి సేఫ్టీ వర్క్స్ ఏదున్నా కానీ దానికి సంబంధించి వర్క్స్ చూసుకుంటాడు. కిరణ్ కుమార్ రోడ్ మెయింటెనెన్స్, ఏదైనా మనం డంబర్ స్టిక్స్ చేయాలా లేదా స్పీడ్ బ్రేకర్స్ వేయాలా అలాంటివి ఎవరు ఉంటే అలా తను చూసుకుంటాడు. సో వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఒకసారి. వీళ్ళు కలెక్టర్ గారితో కూడా ఎవరి మంత్ అటెండ్ అయ్యి చెప్తుంటారు. బట్ సబ్ డివిజన్ లెవెల్లో ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది ఈ హైవేకి సంబంధించి రోడ్డు నిర్వహణ భాగంగా. వాళ్ళు వస్తూ వీటిని కూడా మన పోలీస్ సిబ్బంది కూడా తీసుకువచ్చారు. మంచి కోఆర్డినేషన్తో దాన్ని మన రాబుపాల్ ఇన్స్పెక్టర్ స్వయంగా దగ్గర ఉండి మన వీళ్ళతో కలిసి రోడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మాట్లాడి చేస్తున్నారు. అది రెడీ అయిపోయినాయి. ఈరోజు రేపు ఇన్స్టాల్ చేస్తారు. యాక్చువల్గా ముఖ్యంగా ఇప్పుడు మా మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే యాక్సిడెంట్ తగ్గించడానికి రోడ్డుకు సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎన్హెచ్ఐతో మాట్లాడి ఎన్హెచ్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడం. ఎక్కడైనా ఎల్ఈడి లైటింగ్ తక్కువ ఉంటే, వైరింగ్ ప్రాబ్లం ఉంటే, రోడ్డుకి డంబుల్ స్టిక్స్ కావాల్సి ఉంటే, వార్నింగ్ బోర్డ్స్ కావాలంటే దాన్ని వాళ్ళ హెల్ప్తో చేస్తాము. అట్లాగే వాళ్ళకి సంబంధించి పోలీసు సంబంధించి హై స్పీడ్ పోయే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడము, అట్లాగే డ్రైవ్ చేసే వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెట్టడము, డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా ర్యాష్గా పోయే వాళ్ళ మీద పెట్టడము, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఇవ్వడము, హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించడము అన్నీ జరుగుతుంది. దీంట్లో పబ్లిక్ యొక్క సహకారం చాలా 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 అవసరం. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పడం కానీ, బట్ వాళ్ళు చేసే చిన్న నెగ్లెక్ట్ వల్ల ప్రాణం మీదకి వస్తుంది. అది వాళ్ళకి అర్థం కావాలి. 70 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు. రోజు మనం చెప్తూనే ఉన్నాం, రైడ్ చేస్తూనే ఉన్నాం. బట్ సెల్ రింగ్ అయిన ఒక్క క్షణము ఆగడానికి కూడా ఓపిక లేదు జనాలు. వెంటనే రెస్పాండ్ ఇస్తున్నారు. 70 కిలోమీటర్ స్పీడ్తో పోయడానికి యాక్సిడెంట్ కావడానికి ఒక 2-3 సెకండ్లు చాలు. 2-3 సెకండ్లో మినిమం 8 to 9 మీటర్స్ ముందుకు పోతుంది వెహికల్. కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కావాలి. మన పబ్లిక్ పూర్తి నెట్టయిపోయినా మా బాధ్యత పరంగా అంతా మేము చేస్తాము. ఎవరి మంత్ నేషనల్ అథారిటీ వాళ్ళతో కలిసి మీటింగ్ కండక్ట్ చేస్తాము. మీ దగ్గర కూడా సహకారం తీసుకుంటాము. ఇప్పుడు ఇందాక గుడ్ పర్సన్స్ గుడ్ పాయింట్స్ చెప్పారు. అక్కడ సైన్ బోర్డ్స్ కావచ్చు, ఇంకా మిగిలిన బ్లింకింగ్ లైట్స్ కావచ్చు, లేదా డబుల్ స్టిక్ కావచ్చు, ఏది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకొని సాధ్యమైనందుకు పూర్తిగా తగ్గడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా వాటిని తీసుకుంటాము, వాటిని కూడా రెక్టిఫై చేస్తాము. థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన బీజ్ అనలైజర్స్ కావచ్చు, లైటింగ్ స్టిక్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, మా సిబ్బందికి దానందరూ ఇచ్చి మరింతగా రోడ్డు నివారణ ప్రమాద చర్యలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.